మనం ఇన్ని రోజులుగా చాలా హారర్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వాటిలలో బస్ స్టాండ్ నుంచి ప్యాలెస్ల వరకు ప్రతి ఇన్సిడెంట్ ని చెప్పుకున్నాం. కానీ ఈరోజు చెప్పే కేస్ చాలా వింతగా ఒక స్కూల్లో జరిగింది. అది కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన కేస్. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ జరిగిన ఈ కేసుని విన్న తర్వాత మీకు నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఒక అమ్మాయి నుంచి స్టార్ట్ అయిన కేస్ ఎలా స్కూల్ మొత్తాన్ని వణికిచ్చిందో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో ఈ కేసు నితిన్ అనే అబ్బాయికి జరిగింది. ఇయర్ వచ్చేసి 2011. నితిన్ అనే అబ్బాయి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈ స్కూల్ ఏంటంటే సిటీలో కాకుండా సిటీ బయట అవుట్స్కట్స్ లో ఉంటుంది. ఈ నితిన్ అనే అబ్బాయి ఆ స్కూల్లో more than 7 years నుంచి చదువుతున్నాడు. అయితే నితిన్ 7th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ స్కూల్లో ఏంటంటే వీళ్ళున్న 6th ఫ్లోర్ లో ఒక హాంటెడ్ ఇన్సిడెంట్ జరిగిందని ఆ స్కూల్ లోపల మరియు స్టూడెంట్స్ లోపల ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. ఓవరాల్ గా అందరిలో ఒక భయం ఉందన్నమాట. ఈ ఒక్క రూమర్ వల్ల ఆ 6th ఫ్లోర్ లో ఎవరు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆఖరికి ఆ 6th ఫ్లోర్ కి క్లీనింగ్ కి కూడా ఆ ఆయా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళకపోయేసరికి స్టూడెంట్స్ కి అండ్ టీచర్స్ అందరికి అక్కడ ఏదో ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈ స్టోరీ ఆగస్ట్ టైంలో జరుగుతుంది. ఆగస్ట్ అని స్పెషల్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఆగస్ట్ టైంలో ఇండిపెండెన్స్ డే రోజు కోసం పిల్లలందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలా డాన్స్ ప్రాక్టీస్ చేసే టైంలో క్లాసెస్ ఏం ఉండకపోయేసరికి స్టూడెంట్స్ అందరూ ఫ్రీగా ఉంటారు. అయితే నితిన్ కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఉత్కర్ష్ మరియు ఇమాన్యుయల్. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి క్లాస్ రూమ్ లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే నితిన్ కి ఒక టీచర్ వచ్చి లాస్ట్ టైం ఏవైతే ఆన్సర్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అన్ని ఉంటాయి కదా, ఆ పేపర్స్ అన్ని తీసుకొని 6th ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో పెట్టేసరా అని చెప్తుంది. అయితే ఇదే మంచి ఛాన్స్ అని నితిన్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ 6th ఫ్లోర్ వెళ్ళడానికి పర్మిషన్ దక్కింది. అయితే 6th ఫ్లోర్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే, ఒక రూమ్ లో ఏమో పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దాని సైడ్ లో ఒక స్టోర్ రూమ్ ఉంది అండ్ దాని ముందరే ఒక చిన్న ప్రాక్టీస్ రూమ్ ఉంది. అయితే 6th ఫ్లోర్ లో ఎవరైనా వాష్రూమ్ కి వెళ్ళాలి అంటే ఈ ప్రాక్టీస్ రూమ్ లోనే కార్నర్ కి వాష్రూమ్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ రూమ్ లోకి వచ్చే వాష్రూమ్ ని యూజ్ చేయాలి. అయితే నితిన్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ స్టోర్ రూమ్ లో పైన పేపర్స్ ని పెట్టేసి స్టోర్ రూమ్ మొత్తంలో ఏముందనేసి వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ వింతగా స్టోర్ రూమ్ లో మాత్రం గాలి చాలా హెవీగా ఉంది. కరెక్ట్ గా అప్పుడే 2000 ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి ఫేర్వెల్ నోట్స్ అనేది దొరుకుతుంది. ఫేర్వెల్ నోట్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫేర్వెల్ నోట్స్ లో ఇయర్ మొత్తంలో మంచి మంచి మెమోరీస్ వాళ్ళ బుక్ లో రాస్తారు. దాంట్లో చాలా మంది ఒక విషయాన్ని ఎక్కువగా రాశారు, అదే ద కిల్డ్ గ్లోరీ. అయితే వాళ్ళ ముగ్గురు అసలు ఈ గ్లోరీ ఎవరు, అందరి పేర్లను ఎందుకు రాశారు అని క్యూరియాసిటీతో ఆ వెతకడం అనేది స్టార్ట్ చేశారు. కానీ ఎంత వెతికినా దానికి సంబంధించిన ఎటువంటి క్లూ వాళ్ళకి ఎక్కడా దొరకలేదు. అప్పుడే నితిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిరిగి వాళ్ళ రూమ్స్ లోకి వచ్చి సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ కిల్డ్ గ్లోరీ ఎవరు, ఏంది దీని వెనుకలున్న కథ అని సీనియర్స్ ని అడుగుతారు. సో నితిన్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సీనియర్స్ ని వచ్చి అడిగిన తర్వాత ఏ సీనియర్ కి ఏది తెలియదు, అసలు ది కిల్డ్ గ్లోరీ అంటే అర్థం కాదు. కానీ ఒక్క సీనియర్ కి మాత్రం తెలుసు అని ఆ స్టోరీని చెప్తాడు. ఆ స్టోరీ విన్న తర్వాత లిటరలీ షాక్ అయిపోయారు. ఇయర్ 2000లో క్రిస్మస్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పట్లో 6th ఫ్లోర్ యాక్టివ్ గా ఆ ప్రాక్టీస్ రూమ్ లో అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అయితే ఆ ఫ్లోర్ లో ఒక టీచర్ ని అసైన్ చేశారు. అంటే ఈ ఫ్లోర్ మొత్తం మీరే మెయింటైన్ చేయాలి మేడం అనేసి అసైన్ చేశారు. అలా ఒకరోజు ఈవెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాగా గ్లోరీ అనే ఒక అమ్మాయి తన చేతిని బై మిస్టేక్ కట్ చేసుకుంటుంది. చేతికి తగిలిన కట్ నార్మల్ గా చిన్నగా ఉంది కానీ బ్లడ్ మాత్రం చాలా వస్తుంది. ఇక అందరూ టీచర్ చూడండి బ్లడ్ వస్తుందని చెప్తే, నువ్వు ఇక్కడే ఉండుమా, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను అనేసి టీచర్ వెళ్తుంది. సరే అని గ్లోరీ అలానే వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తూ చాలా టైం అవుతున్నాగా ఒక్కొక్కరి పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నాగా ఆల్రెడీ చాలా టైం అయిపోయేసరికి ప్రాక్టీస్ రూమ్ లో నుంచి అందరూ ఒక్కొక్కరు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. గ్లోరీ మాత్రం మేడం కోసం వెయిట్ చేస్తుంది. ఇక బ్లీడింగ్ ఎక్కువ అయ్యేసరికి వాష్ చేసుకుందామని గ్లోరీ వాష్రూమ్ కి వెళ్తుంది. కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళ టీచర్ ప్రాక్టీస్ రూమ్ లోకి వచ్చి చూస్తే గ్లోరీ రూమ్ లో లేదు.
ఎందుకంటే వాష్రూమ్ లో వెళ్ళింది. టీచర్ ఏమో రూమ్ మొత్తం చూసి మేబీ అందరితో పాటు వెళ్ళిపోయిందేమో అనేసి ఆ ప్రాక్టీస్ రూమ్ కి డోర్ వేసి లాక్ వేసి వెళ్ళిపోతుంది. ఇక నైట్ మొత్తం ఏం జరిగిందో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. నెక్స్ట్ రోజు డోర్ ఓపెన్ చేసి చూస్తే గ్లోరీ చనిపోయింది. అయితే గ్లోరీ అనే అమ్మాయికి మదర్ ఫాదర్ లేకపోయేసరికి వాళ్ళ బాబాయ్కి ఎంతో కొంత ఆ ఇన్స్టిట్యూషన్ వారు అమౌంట్ ఇచ్చి, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ పేరు చెడిపోకూడదు కదా, సో వాళ్ళు వాళ్ళ బాబాయ్కి కొంచెం అమౌంట్ ఇచ్చి ఈ కేసుని ఇక్కడే ముగించేశారు. సో ఈ స్టోరీ సీనియర్ నితిన్ వాళ్ళకి చెప్పాడు. అయితే ఇది విన్న ఉత్కర్ష్, నితిన్ వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఖచ్చితంగా మనం ఆ ప్రాక్టీస్ రూమ్ లో ఆ వాష్రూమ్ కి వెళ్ళి చూడాలరా ఏం జరిగిందో అని ఫిక్స్ అవుతారు. ఇలా ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ రోజే ఆ ప్రాక్టీస్ రూమ్ లోని వాష్రూమ్ కి అయితే వెళ్తారు. ఎక్స్పెక్టెడ్ గా ఆ వాష్రూమ్ చాలా డర్టీగా ఉంది. సో ఉత్కర్ష్ కి బ్లడీ మేరీ గేమ్ ఆడి చూద్దాం, ఖచ్చితంగా స్పిరిట్ ఉంటే వస్తుందిరా అనేసి అద్దంలో చూస్తూ బ్లడీ మేరీ గేమ్ ని ఆడాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఉత్కర్ష్ అద్దంలో చూస్తూ 3 సార్లు బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ అన్న వెంటనే వాళ్ళ సైడ్ లో ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు తిరిగి ఆ ఓపెన్ అయిన డోర్ ని చూసే లోపు మెయిన్ డోర్ ఉంది కదా ప్రాక్టీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. ఆ డోర్ గాలి వల్ల క్లోజ్ అవుతుంది. ఇక వెంటనే ఆల్మోస్ట్ రూమ్ మొత్తం ఏదో చీకటి పడినట్టు పడింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి భయం అనేది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు కూడా చనిపోతారేమో, సేమ్ ఇలానే గ్లోరీకి కూడా జరిగిందేమో అని. ఇంకా భయంకరమైన పాట ఏంటంటే అప్పుడు కనీసం 6th ఫ్లోర్ లో జనాలు వచ్చేటోళ్ళు, ఇప్పుడు అసలు 6th ఫ్లోర్ లో ఎవరు అడుగు పెట్టారని వాళ్ళ భయం. వెంటనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి గట్టిగా ఆ వాష్రూమ్ నుంచి అరవడం స్టార్ట్ చేస్తారు. ఇక కరెక్ట్ గా అప్పుడే 2 మినిట్స్ తర్వాత వాళ్ళకి బయట నుంచి ఒక సౌండ్ అనేది వినబడుతుంది. అది ఎవరో కాదు, వాళ్ళ టీచర్ వాయిస్. అది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ టీచర్ వాయిస్ అనేసి మ్యామ్ మేము లోపల ఉన్నాం, వాష్రూమ్ లో ఉన్నాం అనేసి గట్టిగా అరుస్తారు. కరెక్ట్ గా అప్పుడే వాళ్ళ ప్రాక్టీస్ రూమ్ లో ఉన్న డోర్ అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఏమి చూడుకోకుండా వెంటనే కింద క్లాస్ రూమ్ లోకి వస్తారు. కానీ షాకింగ్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి ఏ వాయిస్ అయితే వినపడిందో ఆ టీచర్ ఆల్రెడీ కింద క్లాస్ రూమ్ లో ఉంటారు. మ్యామ్ మీరు ఇప్పుడే 6th ఫ్లోర్ లో ఉన్నారు కదా, మా డోర్ ఓపెన్ చేశారు కదా అంటే, ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా మెంటల్ పట్టిందా, నేను పొద్దున్న నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నా అని చెప్తుంది. వీళ్ళు ఎంత మందికి చెప్పినా ఎవ్వరు నమ్మరు. అండ్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినా పిల్లలు ఏదో ఇంటికి పోవాలని ఏదో సాకులు చెప్తున్నారని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఇది రియల్ గా జరిగిన హారర్ ఇన్సిడెంట్. ఇప్పటికీ గ్లోరీ ఎలా చనిపోయింది, వీళ్ళతో జరిగిన ఈ హారర్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. సో దట్స్ ఇట్ గైస్. నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చింటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు చూపిస్తున్న సపోర్ట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.